ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సరైనటువంటి ప్రణాళికబద్ధంగా కానీ ఆలోచనతో కానీ వెళుతున్నట్టు అనిపించట్లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఎన్నికలకి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ అయినటువంటి టీడీపీ ప్రజల్లో చాలా బలంగా ఉంది, అందులో నో డౌట్. కానీ వైసీపీ బలహీనపడటానికి కూడా కారణాలు ఇప్పుడు వరకే అవలంబించినటువంటి విధానాలు, పాటించినటువంటి సలహాలు, తీసుకున్నటువంటి సలహాలు సూచనలు, వాటిని పాటించడం ద్వారానే ప్రజలకి పూర్తిగా దూరం అయిపోయినటువంటి పరిస్థితి. పోతే చెల్లింపలేనటువంటి, అంటే మనం భగవంతుడు కూడా తీర్చగలడా లేదా అనేటువంటి వరాలు ప్రజలకిచ్చి ఆ వరాలని మనం ఇవ్వలేక మరో పక్క నుంచి ప్రజల మీదే భారం వేసి తిరిగి చెత్త పన్నుతో సహా ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తూ సంక్షేమ కార్యక్రమాలంటూ మద్యపానాన్ని విపరీతమైన ధరలు పెంచుతూ అనేక అంశాల్లో ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు అయితే ఇచ్చామని చెప్తున్నారో అన్ని సంక్షేమ పథకాలకి అన్ని రకాల ఇబ్బందులు ప్రజలకు గురి చేశారు. అంత దారుణమైనటువంటి రాష్ట్రాన్ని అంత దారుణంగా అప్పులు పాలు చేశారు, ప్రజల మీద అంతే దారుణమైనటువంటి భారాన్ని మోపారు. సో ఇప్పటికైనా సరే, అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తాం అంటే సాధ్యం కానటువంటి హామీల్ని కనీసం వీటిని ఇవ్వాలి అంటే ఇక్కడ ఉపాధి, అంటే ఇక్కడ పెట్టుబడులు ఉండాలి, ఇక్కడ ఆదాయం ఉండాలి, సంపద ఉండాలి. ప్రధానంగా సంపద లేకుండా పెట్టుబడులు పెట్టేవాళ్ళు లేకుండా, ఆదాయాలు రాకుండా ప్రభుత్వాన్ని నడపాలి అనుకోవటం, ప్రజలకి పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఇవ్వాలనుకోవటం అంటేనే ప్రజల మీద అధిక భారం మోపటం. ఆదాయం వస్తూ ఉంటే రాష్ట్ర బడ్జెట్గా ఆదాయం వస్తుంది కాబట్టి సంక్షేమ పథకాలు ఇస్తుంటారు, ప్రజల మీద అంత భారం పడదు. పూర్తిగా ప్రజల మీదే తీసుకుని తిరిగి ప్రజలకే ఇవ్వాలి అనుకోవటం. సో కొన్ని సలహాలను ఇప్పటికీ పాటించేటువంటి క్రమంలో ఇచ్చేటువంటి సలహాదారులు ఇచ్చేటువంటి సలహాలు పాటిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ప్రజలకి చాలా నైతికంగా దూరం అయిపోతున్నారు, అనైతికంగా ఆలోచిస్తున్నారు అని చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో కూడా ఇంకా తీరు మార్చుకోకుండా ఇప్పటికీ భూ హక్కు చట్టాలని చెప్పని, రిజిస్ట్రేషన్లకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అనేక అంశాలని ఏది చూడు ప్రజలు దీని ద్వారా మేము ఇబ్బందులు పడతాము అని చెప్పేటిదే తప్ప దీని ద్వారా మేము లబ్ధి పొందుతాము అని చేయలేరు. అమ్మఒడి తీసుకోవడానికి ఒకప్పుడు ఆత్రంగా ముందుకు వచ్చేటువంటి మహిళలు ఈ అమ్మఒడి తీసుకుంటే రేపు పొద్దు నుంచి ఏది పెరిగిపోద్దో, ఏం కట్టాల్సి వద్దనే భయంతో భయపడుతూ తీసుకుని సరే మేము కడుతున్నాయినా సరే తిరిగి తీసుకున్న తృప్తినే మాకు ఉంటుంది. సంవత్సరం మొత్తం మీద మేము కొనుక్కునే దానికన్నా అధికంగా ఇచ్చి ఏమైతే కొనుక్కుంటున్నామో ఆ డబ్బులు మాకు తిరిగి ఇలా వచ్చినాయి అనుకుంటాము, మా దగ్గరే తీసుకుని మాకే ఇస్తున్నారు, పోనీ మా డబ్బులు మాకు తిరిగిపోయినా వస్తున్నాయి అనేటువంటి ఇదిలో తీసుకోవటం తప్ప చాలా వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అంటే ప్రజలు భయపడిపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏ సంక్షేమ పథకం తీసుకుంటే ఏది పోద్దో, ఏ సంక్షేమ పథకం తీసుకుంటే ఏది పెరిగిపోద్దో, కరెంటు బిల్లు పెరిగిపోద్దో తెలియదు, ఉప్పు రేటు పెరిగిపోద్దో తెలియదు, మంచినూనె రేటు పెరిగిపోద్దో తెలియదు, అసలు ఏది పెరిగిపోద్దో తెలియదు, కూరగాయల రేట్లు ఎంత పెరిగిపోతే తెలియదు, బియ్యం రేటు ఎలా పెరిగిపోద్దో తెలియదు, ట్యాక్స్లు ఎలా పెరిగిపోతే తెలియదు. ఆటో డ్రైవర్కి ఆటోకి తీసుకునే 10,000 రూపాయలు ఇచ్చి ఆటో డ్రైవర్ దగ్గర నుంచి ఏ రకంగా ఫీజులు వసూలు చేస్తున్నారు, వాళ్ళ మీద ఎన్ని కేసులు పడుతున్నాయి అడ్డగోలుగా. అలా ప్రతి దాంట్లో కూడా ఏదైతే ఒక పథకం పెట్టి మీకు ఇస్తా ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి నడ్డి మీద దాన్ని ఇచ్చిన దానికంటే 4 వంతులు ఎక్కువ వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. అదేదో ఒక పరిపాలన అన్నటువంటి ఒక రాజు అడ్డగోలుగా పన్నులు విధించేవాడంట. పన్నులు విధించడమే కాకుండా జుట్టు పన్ను, ప్రతిదీ కూడా పన్నుల రూపంలో విపరీతంగా ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తున్నారని తెలుసుకోవాలి. చెత్త పన్నుతో పాటు మధ్యలో రిజిస్ట్రేషన్లకి ఫీజులు మార్చారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్లు చేస్తే పూర్తిగా నీ ఒరిజినల్ పట్టాలని ప్రభుత్వం దగ్గర పెట్టుకుని డూప్లికేట్ పట్టాలు నీకు ఇచ్చే విధంగా చూడాలి. అంటే ఎన్నికల దగ్గర పడుతున్న పరిస్థితుల్లో సరే తీరు మారుతుందా, అదే తీరులో వెళ్తారా, సలహాదారులు ఇంకెక్కడన్నా
మారుస్తారా అనేది మన మీద.